హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. త్వరలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్లో 2 భారీ రికార్డులపై కన్నేశాడు మన విరాట్ కోహ్లీ. ఈ సిరీస్లో విరాట్ మరొక 152 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు, 3 ఫార్మాట్లో మరొక 116 పరుగులు చేస్తే వన్డేలో 14,000 పరుగులు అరుదైన మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్ 652 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అయితే 26,884 పరుగులు, 292 వన్డేల్లో 13,848 పరుగులు చేసి ఈ తరం రికార్డులో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు మన విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతగా పరుగులు చేసిన ఆటగాడి జాబితాలో సచిన్ టెండూల్కర్ ఉన్నారు, 34,357. కుమార్ సంగర్కర్ 28,016. రీకీ పాటింగ్ 27,483 మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. వన్డేల విషయానికి వస్తే ఈ ఫార్మాట్తో సచిన్ 18,426, సంగర్కర్ 14,234 మాత్రమే కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2 విభాగాల్లో ప్రస్తుత తరం క్రికెటర్లో ఒక్కరు కూడా కోహ్లీ దరిదాపుల్లో లేరు. విరాట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుత తరం క్రికెట్లో అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్లో ఉన్నాడు. రూట్ 344 మ్యాచ్ల్లో 19,219 పరుగులు చేశాడు. వన్డేలో విరాట్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్రస్తుత తరం ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. మ్యాన్ 262 వన్డేల్లో 10,709 పరుగులు చేశాడు. కాగా శ్రీలంకతో పరిమిత ఓవర్లో సిరీస్లు ఈ నెల 27న ప్రారంభం కానున్న ఈ సిరీస్లో తొలుత టీ20లు, ఆ తర్వాత వన్డేలు జరుగుతాయి. కోహ్లీ, రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 జట్టులో లేరు. ఈ నెల 27, 28, 30 తేదీల్లో 3 టీ20లు జరుగుతాయి. అనంతరం ఆగస్టు 2, 4, 7 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లకిలో వన్డే సిరీస్ కొలంబోలో జరుగుతాయి. లంకలో పర్యటించే భారత్ జట్లు నిన్ననే ప్రకటించారు. వన్డే జట్టుకు రోహిత్, టీ20 సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.